మే 23వ తారీఖున వెలువడే ఎన్నికల ఫలితాలు వైసీపీకి అనుకూలంగా ఉంటాయని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవడం పక్కా అంటూ వార్తలు చాలానే వింటున్నాం. అలాగే ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత జరిగిన సర్వేలు కూడా జగన్మోహన్ రెడ్డికే సపోర్టుగా ఉండటంతో ఖచ్చితంగా గవర్నమెంట్ ను ఫామ్ చేయబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటూ ప్రతి ఒక్కరూ ఫిక్స్ అయిపోయారని తెలుస్తోంది. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక రాజన్న రాజ్యాన్ని చూస్తాం, మంచి పాలనను పొందుతాం అంటూ అభిప్రాయపడే వారికి ఇప్పుడు సందేహం కలుగుతోందనే చెప్పాలి. అదేమిటంటే ఎన్నో కీలకమైన హామీలను ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి వాటిని ఖచ్చితంగా నెరవేర్చగలడా, ముఖ్యంగా ప్రత్యేక హోదాను తీసుకురాగలడా అనే కోణాల్లో వారు ఆలోచన చేస్తున్నారంటూ తెలుస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే కేంద్రంలో మరోసారి నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తారని అంతా భావిస్తున్నారు. సర్వేలు కూడా ఆ విషయాన్నే పదే పదే చెప్తున్నాయి. అయితే పూర్తి మెజారిటీ రావడం కష్టమని, తక్కువలో తక్కువ సీట్లతో నరేంద్ర మోడీ మళ్లీ పీఎం పీఠం ఎక్కుతారని ప్రచారం జరుగుతోంది. మరి నరేంద్ర మోడీ ప్రధాని అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తారా అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. అయితే సీట్లు తగ్గితే మాత్రం నరేంద్ర మోడీ హోదా ఇస్తానని చెప్పి మద్దతు తీసుకుంటారా అన్నది ఇక్కడ మెయిన్ పాయింట్. ఇక ముందు నుంచి ఎవరు ప్రత్యేక హోదా ఇస్తే వారికే మా మద్దతు అంటూ జగన్మోహన్ రెడ్డి చెప్పుకొస్తూనే ఉన్నారు. కనుక ఈ క్రమంలో ప్రభుత్వం ఏర్పాటు అయ్యేంత వరకు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి నరేంద్ర మోడీ ఆ తరువాత హోదాకు నో అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేయగలరు అనే ప్రశ్ననైతే కొందరు లేవనెత్తుతున్నారు. ఇక ఈ సందర్భంలోనే కొందరు కావాలని సృష్టిస్తున్న ఇలాంటి కథనాలను అస్సలు పట్టించుకోవద్దని, జగన్మోహన్ రెడ్డి ఏదైనా సాధించగలరని ఆ సత్తా ఆయనకు ఉందంటూ వైసీపీ నేతలు, ఆయన అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ విషయంపై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అందరికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి. అదేవిధంగా ఎప్పటికప్పుడు ఇటువంటి ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ ను మీకు అందించే మా ఎస్ క్యూబ్ హంగామా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.